హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ అండ్ లేజర్ సర్జన్ ఇన్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కుకట్పల్లి. ఈరోజు మగవారిలో చూసుకుంటే కనుక ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, మన అంగం ముందలున్న స్కిన్ ఏదైతే ఉందో కింది భాగంలో అటాచ్ అయి ఉంటుంది. దాన్నే మనం ఫ్రెన్యులం అంటాం. ఈ ఫ్రెన్యులం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ ఫ్రెన్యులంని అసలు ట్రీట్ చేయాలా వద్దా, వదిలేయాలా, వదిలేస్తే ఏ టైం వరకు వదిలేయాలి, ఒకవేళ ఇంటర్వెన్షన్ చేయాలనుకుంటే కనుక అది చర్మంతో పాటు అంటే సుంతితో పాటు ఫ్రెన్యులోప్లాస్టీ చేస్తే బెటరా, ఓన్లీ ఫ్రెన్యులోప్లాస్టీ చేస్తే బెటరా అనేది ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా చూసుకుంటే కనుక అంగం ముందలున్న హెడ్ భాగాన్ని ఏదైతే ఉందో దీన్ని గ్లాండ్స్ అంటాము. గ్లాండ్స్, ఈ ముందలున్న చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం అనేది స్ట్రైట్గా ఇలా ఉంటుంది, ముందల వైపు చర్మం. బట్ కింద వైపు చర్మం చూసుకుంటే మాత్రం ఇక్కడ అటాచ్ అయి ఉంటుంది. మీరు గమనిస్తే కనుక ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ముందుకెళ్తుంది. ఈ అటాచ్ అయిన ఈ పార్ట్నే మనము ఫ్రెన్యులం అంటాం. ఫ్రెన్యులం ఈ అటాచ్మెంట్ ఎక్కడ అటాచ్ కావాలి అంటే జనరల్గా పూర్తి కింది వైపున అటాచ్ అవుతుంది. బట్ చాలామందికి ఈ అటాచ్మెంట్ పూర్తి కింది కాకుండా కొందరికి డిఫరెంట్ ప్లేసెస్లో అటాచ్ అవుతుంది. దాన్నే హై అటాచ్డ్ ఫ్రెన్యులం అంటుంటాం. కొందరికి ఏమవుతుందంటే కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ అటాచ్ అవుతుంది, కొందరికి ఇక్కడ, కొందరికైతే ఏకంగా మూత్రం పోసే ద్వారం దగ్గర అటాచ్ అవుతుంది. ఇట్లా అటాచ్ కావడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చర్మం లాగినప్పుడు ఈ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి స్ట్రక్ అయిపోతుంది. చర్మం స్ట్రక్ అవ్వడమే కాకుండా అప్పుడప్పుడు ఈ అంగం అనేది బెండ్ కూడా అవుతుంది. దీనివల్ల ఇంటర్కోర్స్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, కలవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ రకంగా స్ట్రేట్గా ఉండాల్సిన అంగము ముందరున్న పార్ట్ మాత్రం ఈ రకంగా బెండ్ అయిపోతుంది. సో ఇట్లా బెండ్ అయినప్పుడు ఇంటర్కోర్స్ చేయడానికి రాదు. ఒకవేళ బలవంతంగా చేసినా కానీ ఇంటర్కోర్స్ అప్పుడు ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఇది కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కట్ అయిపోయి విపరీతమైన బ్లీడింగ్ రావడము, నొప్పి కావడం, ఇట్లాంటివన్నీ చూస్తుంటాం. ఈ ఫ్రెన్యులర్ టేర్ ఏదైతే ఉందో కట్ అయిందో ఈ ఫ్రెన్యులర్లో ఒక చిన్న ఆర్టరీ ఉంటుంది, అంటే రక్తనాళం ఉంటుంది. ఆ రక్తనాళం కనుక కట్ అయ్యింది అంటే విపరీతమైన రక్తస్రావం కావడము, అది మనము ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక సూచన వేయాల్సిన అవసరం, ఒక కుట్టు కూడా వేయాల్సినంత అవసరం పడుతుంది. ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అని చెప్పొచ్చు. అయితే ఈ ఫ్రెన్యులంకి మనకు బెస్ట్ ట్రీట్మెంట్ ఏంది, అసలు ఫ్రెన్యులంని ఎలా ట్రీట్ చేయాలి? ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అంటే చాలామందికి చర్మం ఫ్రీగా మూవ్ అవుతుంది, ఓన్లీ ఫ్రెన్యులం మాత్రమే అటాచ్ అయి ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఫ్రెన్యులోప్లాస్టీ సజెస్టబుల్. కానీ కొందరికి ఫ్రెన్యులముతో పాటు చర్మం తీసేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ చర్మం కూడా కల్ప్రిటే. ఈ చర్మం వల్ల కూడా కొంచెం వరకు వెనక్కిపోయే గుణం తగ్గుంటుంది. సో మనం ఈడికి చర్మాన్ని కూడా తీసేస్తే కనుక అప్పుడు కంప్లీట్గా ఈ అటాచ్మెంట్ తీసేస్తాం, ముందర చర్మం తీసేస్తాం. కాబట్టి మనకు ఈడి వరకు ఎటువంటి అతుకులు లేకుండా చర్మాన్ని ఈడి వరకు మనం తీసుకొని రావచ్చు. అప్పుడు ఎటువంటి అంటే కలయిక అప్పుడు కావచ్చు, లేకుంటే ఇంటర్కోర్స్ అప్పుడు కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనము ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఈ అటాచ్మెంట్స్ అనేవి ఏవి ఉండవు. సో చాలామంది నన్ను అడుగుతుంటారు ఫ్రెన్యులోప్లాస్టీ ఒక్కటి సరిపోతుందా? బట్ చాలా మటుకు నేను చూసిన కేసెస్లో చూసుకుంటే కనుక ఫ్రెన్యులోప్లాస్టీ చేసిన వారికి ఏదో ఒక టైంలో మళ్ళీ సర్కంసిషన్ అనేది అవసరం పడుతుంది. సో నా సజెషన్ ఏంటి అంటే ఎప్పుడైనా ఫ్రెన్యులోప్లాస్టీ చేసుకునేటప్పుడు సర్కంసిషన్తో పాటు ఫ్రెన్యులోప్లాస్టీ చేసుకుంటే 100% రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ మళ్ళీ ఒకసారి డాక్టర్ దగ్గరికి వచ్చే అవసరం ఉండదు. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఈ అటాచ్మెంట్స్ కానీ మళ్ళీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ రావు. సో ఇట్లాంటి హై అటాచ్డ్ ఫ్రెన్యులం ఉంటే కనుక మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో లేజర్, ఎటువంటి అంటే కోత కుట్లు లేకుండా ఓన్లీ లేజర్తో కట్ చేయడం జరుగుతుంది, లేజర్తో చేయడం జరుగుతుంది. దాన్నే ఫ్రెన్యులోప్లాస్టీ అంటాం. అయితే కొందరికి రక్తనాళము ఎవిడెంట్ ఉంటుంది, అంటే కనిపిస్తుంటుంది. కనిపించేటప్పుడు రక్తనాళం కనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక సూచన వేస్తుంటాం. కొందరికి అందులో రక్తనాళము కనపడని వాటికి వితౌట్ సూచర్తో మనం ఫ్రెన్యులోప్లాస్టీ చేసుకోవచ్చు. కేవలం లేజర్తో కట్ చేసేసి వదిలేస్తే అది ఆటోమేటిక్గా హీల్ అయిపోతుంది. సో ఈ ఫ్రెన్యులోప్లాస్టీ ఎవరికైనా నీడ్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా నన్ను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో కన్సల్ట్ అవ్వండి. ఈ ఫ్రెన్యులోప్లాస్టీకి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు లేజర్తో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.